శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 26 గుంటూరు బుధవారం. ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 6 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కూకట్పల్లి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. వాక్యాన్ని నోట్ చేసుకోండి, స్లోగా చెప్తున్నాను. లూకా సువార్త 21వ అధ్యాయము 28వ వచనం 28వ వచనం మనం ధ్యానం చేసుకుందాం. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకుని మీ తలలెత్తుకునడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. నువ్వు చాలా ప్రార్థన చేస్తున్నావు కదా, ఏంటి ప్రభా నాతో మాట్లాడు, ఒక్క మాట ఈరోజు వాగ్దానం అయితే నాకే రావాలి అని అడుగుతున్నావు కదా. అందుకు దేవుడు ఈరోజు నీకే ఇస్తున్న వాగ్దానము, నీకు విడుదల సమీపించబడింది అని చెప్పారు. ఆయన విడుదల వచ్చింది అంతే. నమ్ముతున్నావా? అద్భుతమైన ఆశీర్వాదాన్ని నువ్వు చూడబోతున్నావు. నాకు ఈ చెర ఎప్పుడు విడుదలవుతుంది, ఈ సమస్య నాకు ఎప్పుడు పోతుంది, అసలు ఈ విషయం గురించి నేను మర్చిపోవాలంతే, ఇంకా అంతగా నన్ను బ్లెస్ చేయ ప్రభు, నాకు విడుదల ఇవ్వ, నేను తట్టుకోలేకపోతున్నాను ఈ కష్టం శ్రమ అని అనుకుంటున్నావు కదా. నువ్వు దేని విషయంలో ఆ డెలివరెన్సీ, ఆ విడుదల, బహుశా అప్పులా, లేకపోతే అనారోగ్యమో, లేకపోతే ఏదైనా కొరత, లేకపోతే ఏదైనా రెస్పాన్సిబిలిటీ ఎక్కువైపోయింది, నా వల్ల కాదు ఇలా చూడటం, అది రకరకాలుగా అనుకుంటున్నావేమో. నువ్వేది విడుదల కావాలని కోరుకుంటున్నావో ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ శక్తి నీకు ఇస్తున్నటువంటి గొప్ప ఆదరణ మాట ఏంటంటే, నీకు విడుదల సమీపించిందనెను ప్రభువారు చెప్పారు. అందుకనే మీ తలలెత్తుకునుడి. తలదించుకున్నావు కదా ఎంతవరకు విడుదల లేక, విడుదల ప్రకటిస్తున్నాడు ఆయన. ఎక్కడ తల దించుకునే ఉన్నావో, ఎన్ని మాటలు పడ్డావో, అక్కడ దేవుడు నిన్ను తలెత్తుకునేలా చేస్తా. తల ఎప్పుడు పైకి లెగుస్తుందండి? మనకు తల ఎప్పుడు పైకి లెగుస్తుందంటే ఒక రకమైన ధైర్యం మనలో వచ్చినది. ఫైనాన్షియల్గా మనం బాగున్నప్పుడు, ఆరోగ్యపరంగా మనం బాగున్నప్పుడు, మంచి అన్ని నార్మల్ రిపోర్ట్స్ వచ్చినప్పుడు, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తల డౌన్ అయిపోతుంది నీరసంగా ఉన్నప్పుడు. ఆ నీరసంలో కూడా టెస్టులన్నీ కూడా నార్మల్ వచ్చినాయి అనుకోండి, తెలియకుండా కళ్ళు కూడా పైకి లేచిపోతుంటాయి. తల తనకు ఆటోమేటిక్ తెలియకుండా పైకి లేస్తుంది, ఒక శక్తి వస్తుంది. ఫైనాన్షియల్గా బాగాలేదనుకోండి, ఎక్కడ నలుగురిలో కూడా తల దించుకునే ఉంటాం. ఫైనాన్షియల్గా బాగున్నప్పుడు, గోల్డ్ నువ్వు తెచ్చుకున్నప్పుడు, అన్నీ నీకు సమృద్ధిగా ఉన్నప్పుడు మెడ కిందకి దిగుతుందా? తల పైకి లేస్తుంది. అంటే కొన్ని విషయాలు ఈ తల పైకి లేగటం ఒక రకంగా ఉంటుంది, కానీ నీ స్థితి అన్ని విషయాల్లో దీవెనకరమైన సాక్షిగా నువ్వు ఎత్తబడతావు. విడుదల సమీపించిందనెను. దేవుడు గొప్ప విడుదల నీకు ఇచ్చాడు. ఇక నువ్వు ఆ కష్టములో, శ్రమలో ఉండవు, దేవుని కార్యాన్ని చూస్తావు. పరిశుద్ధాత్ముడు నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. వాక్య భాగంలోకి వెళ్దాం ప్రియులరా. మరి అడిగినవన్నీ ఇవ్వాలంటే, అడిగినవన్నీ ఇవ్వాలి, ఇచ్చినవన్నీ నువ్వు పొందుకోవాలి, అనుభవించాలంటే మనము పాపము నుండి బయటపడాలి. హల్లెలూయా. పాపము నుండి బయటపడాలి. పాపము నుండి మనం బయటకు వచ్చామనుకోండి, పవిత్రత, నీతి మన మీద ఏలుబడి చేస్తుంది. మరి శ్రమ దినాలు చాలామంది చేస్తున్నారు. యేసు ప్రభు సిలువ వేయబడిన దినాలను జ్ఞాపకం చేసుకుని
చాలామంది ఉపవాసం ఉంటున్నారు, గుడ్ ఫ్రైడే వరకు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు. ప్రియులరా, మరి యేసు ప్రభువారు సిలువ ఎందుకు వేయబడ్డారో కొన్ని విషయాలు మనం ఈరోజు వెళ్దాం, ధ్యానం చేద్దాం. బైబిల్ ఉన్నవారందరూ తెరవండి. పులి అనే రొట్టె గురించి నేను మీతో మాట్లాడటానికి పరిశుద్ధాత్ముడు నన్ను నిలబెడతా ఉన్నాడు. ఏ రొట్టె? అందరూ చెప్పాలి. పులి అని రొట్టె, పులిసిన రొట్టె. 2 రాసుకోండి. లేవియ కాండంలోకి వెళ్దాం. 2వ అధ్యాయము, లేవియ కాండం 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. లేవియ కాండం 2వ అధ్యాయము 4వ వచనం. నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయనప్పుడు అది నూనె కలిసినదియు పొంగనిదియునైనా, చూడండి, నూనె కలిసినదియు పొంగనిదియునైనా గోధుమ పిండి అప్పడములే గాని నూనె రాచినదియు పొంగనిదియునైనా పూరీలే గాని కావలెను. నీ అర్పణము పెనము మీద కాల్చిన నైవేద్యమైన ఎడల అది నూనె కలిసినదియు పొంగనిదియునైనా గోధుమ పిండిదై ఉండవలెను. అది నైవేద్యము గనుక నీవు దాన్ని ముక్కలుగా త్రుంచి వాటి మీద నూనె పొయ్యవలెను. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. యెహోవాకు నైవేద్యము చేయటం ఎట్లాగా అనేది అంశం మీద ఈ లేవియ కాండంలో కొన్ని విషయాలు కనబడుతూ ఉన్నాయి. ప్రియులరా, పొంగని రొట్టె. ఏం రొట్టె? అందరూ చెప్పాలి. పొంగని రొట్టె, పొంగిన రొట్టె. ఏ రొట్టె పొంగుతుంది, ఏ రొట్టె పొంగదు? రొట్టె పొంగాలంటే ఏం చేయాలి? మీరందరూ చేస్తున్నారు కదా, ఇలాగా అగ్గిలో కాలుస్తుంటారు. పొంగనిది పొంగినది. మన పిండి, మనం ఏదైనా ఒక ఆహారం తయారు చేసుకున్నప్పుడు, ఇడ్లీ పిండి అనుకోండి, మీరేం చేస్తారంటే అది పొంగాలి. ఏమవ్వాలి? అది పొంగాలంటే రాత్రి నానబెట్టాలి. దాన్ని రాత్రి నానబెడితే ఏమవుతుంది? అది పులుస్తుంది. పులిసింది కనుక ఉదయాన్నే నీవు ఇడ్లీ అందులో వేస్తే పొంగుతుంది. మైసూర్ బజ్జీ చేసుకోవాలనుకోండి, అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. మైసూర్ బజ్జీ చేయాలంటే ఆ పిండిని ఏం చేస్తారు? పులబెడతారో బాగా నిలువైందనుకోండి, దోశ అందంగా వస్తుంది. మైసూర్ బోండా కూడా మంచి రౌండ్గా వస్తుంది. పులిస్తే ఆకారాలు బాగా వస్తాయి. పులవకపోతే ఆకారం రాదు. బాగా గమనించండి. పులిసింది తినడానికి మనం ఇష్టపడతాం. పులిసింది తింటాం కనుకనే లోపలన్నీ పాడైపోతున్నాయి. పులిసింది బాగా గమనించండి. పులిసింది, పులుపు అనేది పాపమునకు సూచనగా ఉన్నది. హల్లెలూయా. పులుపు లేనిది పరిశుద్ధతకి సూచనగా ఉన్నది. అంటే మనము, మన శరీరాలు పులిసిన పిండితో సమానమైనది. యేసుక్రీస్తు కన్యమరియ గర్భాన్ని జన్మించడం ద్వారా ఆయన పులియని పిండిగా ఉన్నాడు. ఆయన ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దీని గురించి పరిశుద్ధ పౌలు చెప్తాడు. రండి వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ పౌలు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి అద్భుతమైన విషయాన్ని తెలియపరుస్తాడు. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. పులిసిన పిండి గురించి మాట్లాడుతూ పరిశుద్ధ పౌలు చాలా విషయాన్ని, మీరు పులిపిండి లేని వారుగా ఉండాలి, మీరు ఇలా ఉండాలి, ఆశీర్వాదంగా ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఎస్, మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. చూడండి, మీరు కొత్త ముద్ద అవ్వటానికి పాత ముద్ద పులిపిండిని మీలో నుండి తీసి పారవేయండి.
ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను, అందరూ ఆలకించండి, గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కప్యమును సత్యమును పులియని రొట్టెతో, చూడండి, నిష్కప్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనము కొత్త ముద్ద అవ్వాలి. పాత ముద్ద పులిసింది, పులిసిన పిండి మనకి ఇక అవసరం లేదు, స్మెల్ వచ్చేసింది, ఇంకా మనం తినం అన్నప్పుడు మన ఇంట్లో పనిచేసే వాళ్ళని నువ్వు పట్టుకెళ్ళిపోమ్మా, ఇదిగో నువ్వు తినేసేయి అంటే నీకు పనికిరాని వాళ్ళకి పనిచేస్తుందా? మనం ఎవరికైనా ధర్మం చేసినప్పుడు, ఎవరికైనా ఆహారం ఇచ్చినప్పుడు మనం ఏది తింటామో అదే పెట్టాలి. అది క్రైస్తవ ధర్మం. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. పొంగని రొట్టె గురించి అద్భుతమైన విషయాలు మోషేకి దేవుడు బయలుపరుచుకుంటూ వచ్చాయి. పులిసిన పిండి, పులియని పిండి. పులిసింది పాపం, శరీరము మంది. ఆయన పులియని రొట్టె, జీవాహారము యేసుక్రీస్తు. ఆమేన్. ఈ పులిసిన ముద్ద లక్షణాలు అక్కడ తెలియపరిచాడు. చూడండి ఏమన్నాడు అక్కడ, మరలా చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో, మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై, మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేగాక పులిపిండి ఏముందో చూడండి. ఇదేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు. పులిపిండి లక్షణాలు అక్కడ ఉన్నాయి చూడండి. దుర్మార్గత, దుష్టత్వమునను. హలో, పులిపిండి ఏంటి? దుర్మార్గత, దుష్టత్వము. అను పులిపిండితోనైనను కాకుండా నిష్కప్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరింపవలెను. హల్లెలూయా. పులియని రొట్టె యేసుక్రీస్తు. ఆమేన్. మరి మనలో పాత ముద్ద తీసివేయాలి. ఏం తీయాలి చెప్పాలి. ఇప్పుడు 1 లీటర్ పాలు ఉన్నాయనుకోండి, ఆ పాలన్నీ పెరిగవ్వాలంటే దానికి కొంత పులుపు దానికి టచ్ చేస్తాం. అలా టచ్ చేసిన వెంటనే ఆ లీటర్ పాల్ని ఒక 1 ml పెట్టుకోండి, పోనీ పులుపుది, మొత్తం దాన్ని రిమోట్లో పెట్టుకుంటుంది. దేని రిమోట్లకి? ఈ లీటర్ పాలు కూడా 1 ml పులుపు తగిలేటప్పటికి ఈ లీటర్ పాలు కూడా 1 ml పులుపుకి లోబడిపోయి చేతులు కట్టి బిగిసిపోతాయి. పులుపు దగ్గర అంత ప్రమాదం అది. అంటే చిన్న పాపము లీటర్, నీ జీవితం అంతా, పవిత్రమైన జీవితం అంతా కూడా క్రీస్తుకి దూరం అయిపోయి సైతానికి బానిస అయిపోతావు. బాగా గమనించాలి. లీటర్ పాలు ఒక 1 ml పులుపుని నువ్వేంటి అంటదా? అనలేదు. అంటదా? ఆ కొంచెము పులుపు, ఆ తోడు చుక్కకి మొత్తం పాలంతా కూడా గడ్డగా మారిపోతాయి. యేసు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, ఈరోజు పులుపులో ఉన్న మనల్ని పవిత్రముగా మార్చటానికి ఆయన పులియని రొట్టెగా భూలోకానికి వచ్చి గాయం పరచబడ్డాడు, సిలువ వేయబడ్డాడు. మనలో పాత ముద్ద ఉండిపోయింది. నువ్వు ఎన్ని పాటలు పాడినా, ఎంత వాక్యం చెప్తున్నా, సాక్ష్యం ఇస్తున్నా, నీలో దుర్భాషలు మాట్లాడుతున్నావు అంటే నీవు
పులియని రొట్టెలోకి పాలు భాగస్తులుగా ఉండలేకపోతున్నావు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. పులియని రొట్టెలోకి, పులిసిన రొట్టె పులియని రొట్టెలోకి రావాలంటే పులియని రొట్టెలోకి మనం మార్పు చెందాలంటే పులిసిన నీ జీవితంలో కొత్తగా నీవు జన్మించాలి. ఎలా జన్మించాలి? కొత్తగా జన్మించాలి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదివి సహాయం చేయండి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, ఇదే పులిపిండి అంటే అనమాట. సమస్తమైన కపటమును వేషధారణను. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన, హలో, అన్ని మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఆమేన్, హల్లెలూయా. కొత్తగా జన్మిస్తే ఎలా జన్మించాలి అంటే, పులిసిపోయిన పిండి పొలవని పిండిగా మారాలంటే పులుపు అయినటువంటి ఆ ముద్దను తీసి బయటపడేయాలి. ఆమేన్. ఆ పులుపు ముద్ద ఏమేమి ఉన్నాయో ఇక్కడ పేతురు రాస్తున్నాడు. అందరూ నోట్ చేసుకుని రాసుకోండి. సమస్తమైన దుష్టత్వము, రెండవది కపటము, మూడవది వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మానాలి. పేతురు దీన్ని మానండి అన్నాడు. పరిశుద్ధ పౌలు ఏమన్నాడంటే తీసి బయట పారవేయ. మీలో వేషధారణ ఉందా? వేషధారణ అంటే నటన. నటించకుండా ఉండగలవా? ఉద్యోగంలో నటించకుండా 24 గంటలు భర్త ముందు పిల్లల ముందు బతకగలవా నువ్వు? నేను బ్రతకగలను అన్నవారు చేయి పైకెత్తండి దమ్ముంటే. భూలోక నటనలు మాయా, భూద్వీత యోచన చేయా, చాలు ఈ లోకపు మేలు, చాలు ఈ లోకపు మేలు, సైతాను పొందిక చాలు, సైతాను పొందిక. భూలోక నటనలు మాయా, భూద్వీత చేయా, సుఖ దుఃఖములు అనుదినము చక్రము వలె తిరుగున్, సుఖ దుఃఖములు పడరి చక్రము వలె తిరుగున్. హల్లెలూయా. సుఖ దుఃఖాలు ప్రతిరోజు మనం నటిస్తూనే ఉన్నాం. ఎంత ప్రార్థన చేసినా, అసలు ప్రార్థన చేసినప్పుడు దేవదూతలా మారిపోతావు. చెంగేసుకుని బైబిల్ పట్టుకుని, దేవా దేవా నువ్వు లేకపోతే నేను బ్రతకలేను బాబు, అసలు ఆ బ్రతుకు నేను ఉండలేనయ్యా, నువ్వు మాట్లాడకపోతే ఉండలేనని మళ్ళీ పాటల పుస్తకం కూడా తీసుకుని వెనక్కి తిప్పి మరి నేను ఉండలేనయ్యా, నేను బ్రతకలేనయ్యా. ఇల్లు నువ్వు ఇచ్చావు, అన్నీ ఇచ్చావు, నువ్వు ఉండకపోతే ఉండలేను బాబు అంటది. లేచి భర్తకి జీతం ఎంతో చెప్పదు. ఏంటిది? వేషధారణ. అమ్మింటికాడ ఒకటి మాట్లాడతావు, అత్తింటికాడ ఒకటి మాట్లాడతావు, భార్య దగ్గర ఒకటి మాట్లాడతావు, పక్కన ఒకటి మాట్లాడతావు. మరి దేవుని కార్యాలు ఎలాగొస్తాయి?
ఇంకా ఎన్నాళ్ళు ఈ పులిపిండితో కుళ్ళిపోతావు? హల్లెలూయా చెప్పండి. అప్పటికప్పుడు నానబెట్టిన పిండి అనుకోండి, అట్టు అవుతుంది. నాలుగు అంత యాక్సెప్ట్ చేయదు, కన్నుకి ఇంపుగా ఉండదు, నాలుగుకి రుచిగా ఉండదు, కానీ శరీరానికి ఆరోగ్యంగా ఉంటుంది. నువ్వు 2 రోజుల క్రితం నానబెట్టిన పిండి తీసి మైసూరు బజ్జీ అలా నెగనెగలు ఆడిపోద్ది, నూనె పైనుంచి అలా జారిపోతూ ఉంటుంది. అబ్బా 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 అని తింటావు. తర్వాత నీ శరీరం అంతా బుడగలు కింద గ్యాస్ పట్టేస్తుంది. బేవ్ అంటావు. హాస్పిటల్ తీసుకెళ్తే గొట్టం వేస్తాడు నీకు లోపల. గొట్టం వేసేవాడికి ఐసీయూలోకి పోతావు దెబ్బకి. ఇంకా అంతే. డాక్టర్ అంటాడు 24 గంటలు దాటితే నేను చెప్పలేమండి అంటాడు. బెడ్ మీద ఉండి, దేవా ఇంకెప్పుడు తిన్న బాబు గ్యాస్ పులుపు. ఇక పాపమునకు మనం దూరంగా ఉందాం. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. వేషధారణ, నటన ఎంతకాలం మనం నటిస్తాం? తప్పదు. నటించకపోతే రోజు గడపలేమని అనుకుంటాం, కానీ నటించకపోయినా కూడా రోజు గడుస్తుంది. శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది, కానీ శాశ్వత జీవమును పొందుకుంటావు. తెలుసో తెలియకో నటించవలసి వస్తుంది. కొన్ని పరిస్థితులను బట్టి అబద్ధం ఆడవలసి వస్తుంది. ఆ అబద్ధాన్ని జీవితాంతం అబద్ధాలుగా మార్చుకోకు. కొన్ని సమయాలు తప్పించుకోవటానికి ఏదైనా నువ్వు నటించేవేమో, తెలుసో తెలియకో. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీకు ఇస్తున్న గొప్ప అవకాశం ఏంటంటే, ఇక మీదట దాన్ని కట్టిపెట్టి పాత ముద్ద నీలో నుండి తీసి పారవేయాలి. వేషధారణ, తర్వాత అసూయ. ఏమన్నాడు అక్కడ? పేతురు చాలా బాగా రాస్తున్నాడు. ఈయనకి వాళ్ళ అత్తగారు అసూయ పడుతూ ఉండేది ఈయన మీద. చాలా గొడవలు, అనుభవాలు. ఎవరికి? పేతురు గారి ఇంటికి వెళ్ళాను నేను. వాళ్ళ ఇంట్లో పెద్ద నోరు ఎవరిదంటే వాళ్ళ అత్తగారిదే. ఎవరింట్లో? ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు సముద్రం వారిని కపెర్నహూములో ఉంది. ఆ ఇల్లు ఇప్పటికీ ఉంది అక్కడ. వాళ్ళ అత్తగారు ఈ పేతురు మధ్య కొన్ని గొడవలు కూడా జరిగింది. ఏదేమైనా కానీ ప్రజల మధ్య, కుటుంబాల మధ్య ఇవన్నీ అనుభవాలు చూశాడు పేతురు గారు. అందుకనే పేతురు అంటున్నాడు, వేషధారణ, దుష్టత్వము, తర్వాత అసూయ. అసూయ అంటే తెలుసా మీకు ఎవరికైనా? అసలు ప్రియులరా, అసూయ అనేది చాలా ఘోరమైన వ్యాధి. అది ఆమేన్. ఎదుటి వ్యక్తి బాగుగా ఉంటే ఓర్చుకోలేని మనసది. మనము ఎలా మారాలంటే, నీలో ఆ పులుపు ఏది అంటే, నీలో ఉన్నటువంటి అసూయ అనే పులుపు, వేషధారణ అనేటువంటి పులిపిండి నీలో నుండి తీసి పారవేస్తే నీవు నూతనముగా జన్మించిన శిశువుని పోలి ఉంటావు. క్రీస్తుతో సహవాసుగా ఉంటావు. నిత్య జీవములో అడుగు పెడతావు. పరిశుద్ధునితో సహవాసము చేస్తావు. నీ చెడ్డ దినాల సమయం అంతా ఎలా వెళ్ళిపోయిందో నువ్వు మర్చిపోతావు. మళ్ళీ నువ్వు ఐశ్వర్యము కలిగి ఉంటావు, ఆరోగ్యము కలిగి ఉంటావు, క్రీస్తునందు పవిత్రుడుగా ఉంటావు. అందరూ లేచి నిలబడదాం. బాబు, నా చేతిలోనే ఉంది నా పాపము. నిజముగా అసూయ నీ చేతిలోనే ఉంది. దుష్టత్వము, వేషధారణ నీ చేతిలో ఉంది. హృదయంలో దాచుకుంటున్నావా? ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, మీరు మంచి రోజులు రావాలని చూస్తున్నారా? నీ ఇంట్లో రక్షణ ఉండాలని కోరుకుంటున్నావా? నీ మనస్సు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నావా? అనుకున్న ఎన్ని జరగాలని అనుకుంటే పాపము, పులిసిన పిండి, ఆ ముద్ద, పాత ముద్ద, అన్నీ కలిసిన ముద్ద, పాత ముద్ద తీసి బయట పారవేయాలి. వాక్యం వింటే నీకు అర్థమవుతే, నీవు గొప్ప వెలుగు చూడాలని అనుకుంటే, గొప్ప ఆశీర్వాదం చూడాలని అనుకుంటే, ఎక్కడున్నావు అక్కడ 2 చేతులు పైకెత్తి, నా పాపాలు క్షమించు బాబు, ఇక నేను ఇలాగ జీవించను, నిశ్చయముగా నేను పవిత్రుడిగా బ్రతుకుతాను బాబు, సాగిలు పడదాం, నా పాపాలు క్షమించు. అడగండి. తెలుసో తెలియక పాపం చేస్తాం, మనం చేసే ఉన్నాం, ఇంక చెయ్యొద్దు. దేవుడు నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాడు.
ఎంత జాలిగల దేవుడు! నీ పాపానికి మరణం రాకుండా దేవుడు ఆపేడు దాన్ని. మరొకసారి నిన్ను క్షమిస్తున్నాడు. ఇప్పుడు యేసు నీ పాపాలని క్షమిస్తున్నారైనా. నువ్వు అడుగు, ఇంకా నన్ను కడుగు బాబు, నన్ను పరిపూర్ణంగా పరిశుద్ధపరచు, బ్రతుకు కాలం అంతా నీ సాక్షిగా ఉంటాను. ఎందుకంటే నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్. ఎప్పుడు డబ్బు ఉంటుంది నీ దగ్గర, ఎప్పుడు ఐశ్వర్యం ఉంటుంది, ఎప్పుడు పెద్ద మనిషిగానే ఉంటావు, ఎప్పుడు గౌరవప్రదంగానే ఉంటావు, అనేక మంది ఎదుట దీపస్తంభంగా ఉంటావు. ప్రార్థన చేయండి. నీ జీవితంలో మధ్యాహ్న కాల తేజస్సు అనుభూతిని చూస్తావు. నీ దుర్దశను నువ్వు మర్చిపోతావు. నీ కష్టకాలాన్ని మర్చిపోతావు. ఈ రోజు నుండి తెలీదు, ఐశ్వర్యం వెంబడి ఐశ్వర్యం వస్తుంది, ప్రమోషన్ వస్తుంది, సమాధానం వస్తుంది, ఉద్యోగం వస్తుంది, పాడి పంట ఫలిస్తుంది. ఐశ్వర్య ఘనతలలో నీ పాత జీవితం మర్చిపోతావు. అది పారుచున్న నీరు దాటిపోయినట్టుగా వెళ్ళిపోతుంది. నువ్వు దాన్ని వెతుకుతావు కానీ అది నీకు దొరకదు. నీ కష్టకాలము నువ్వు జ్ఞాపకం చేసుకున్నా సరే, ఎలా ఏడ్చాను, ఎలా తిరిగాను, ఎలా బాధపడ్డానంటే అది నీ గుర్తు రాదు నీకు. అంతగా దేవుడు తలగా నిన్ను ఆస్వాదించబోతా ఉన్నాడు.